మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 99 రోజుల ఈ ప్రజా కళలనే కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఏమో జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రంలో కళాకారులకు ఏమో జరుగుతుందని ఆయన ఊహించడం జరిగింది. కానీ ఏది జరగలేదు, సున్నా. మొత్తం ఆడ ఒకటి ఏంటంటే ఈ మన ప్రెస్ మీడియా నుండి ప్రత్యేకంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే వాళ్ళ ఫోటోలు వాళ్ళ ముఖాలు వాళ్ళే చూసుకుంటారు. ఇదా అండి ప్రజాకళలు? ప్రజాకళలు అంటే ప్రజాక్షేత్రంలో జరగాలి, గ్రామీణ పరిస్థితుల్లో గ్రామాలలో చావడిలో జరగాలి. అది ప్రజాకళలు. అక్కడ ఉన్న కళాకారులు ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు, మండలిలో సంబంధించిన గ్రామ కళాకారులను ప్రోత్సహించే విధంగా ఉంది. ప్రజాకళని హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయడం చాలా పొరపాటు. దీనికి సంబంధించిన బాధ్యత వహించాలి అధికారులు తప్పకుండా. దానికి బడ్జెట్ సంబంధించింది ఇంతవరకు ఎంత బడ్జెట్ ఇచ్చారు, ఏంది లేదు. ఏందండి ఇది గమ్మతున్నది? దేనికైనా ఒక జీవో ఉంటుంది, ఒక ఆర్డర్ ఉంటుంది, ఏదో వెబ్సైట్లో పెడతారు, ఆన్లైన్ ఉంటుంది. ఎవరికి ఎంత ఇస్తున్నావు, ఏ కళాకారికి ఎంత ఇస్తున్నావు ఏంటనే విధంగా ఉంటుంది. వాళ్ళ దగ్గర వాళ్ళకు అధికార యంత్రాంగం దగ్గర ఉన్న వాళ్ళు, అధికార యంత్రాంగంలో ఇంకో విచిత్రం, రవీంద్ర భారతి కేంద్రంగా అధికారులే వాళ్ళ తొత్తులుగా ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి ప్రదర్శించడం జరిగింది. దాని మీద సమాచార చట్టం కింద ప్రత్యేకంగా సకల జేఏసీ నుండి ప్రత్యేకంగా దరఖాస్తు ఇస్తాం. తర్వాత అదేవిధంగా జరిగిన సమగ్రంగా జరిగిన పూర్తిగా ఎంత జరిగింది, ఖర్చు ఎంత జరిగింది, కళాకారులు ఏ కళాకారులు పాల్గొన్నారు, దాని మీద సమగ్ర నివేదిక సేకరించి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి దృష్టికి పోతాం, మంత్రి గారి దృష్టికి పోతాం. మంత్రి గారికి రాసి పెడుతున్నారు. పాప జూపల్లి కృష్ణరావు చాలా మంచి వ్యక్తి, వారు మంచి సామ్యంలో ఉండే వ్యక్తులు. కానీ ఈ కళాకారులు ఇది ప్రజాకళ అనేది హైదరాబాద్ కేంద్రంగా కాదు, రవీంద్ర భారతి కేంద్రం కాదు, ప్రజాక్షేత్రం జరగాలి. కళ అనేది ప్రజాక్షేత్రంలో అక్కడ మండల లెవెల్లో, డివిజన్ లెవెల్లో, జిల్లా స్థాయిలో నిర్వహిస్తే ఎంతో మంచిగా ఉండేది. ఎందుకంటే ప్రభుత్వం లక్ష్యమైంది ప్రజాపాలన అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ప్రజలకు మేము సేవ చేస్తున్నాం అనే విధంగా ప్రజలకు సేవ చేస్తున్నారు. కానీ ఆ సంక్షేమ పథకాలు కళాకారుల ద్వారా ప్రత్యేకంగా తెలియవలసింది పోయి సోయిలేనట్టు అధికారులు అధికారంగా కాజ్ చేసి సోయిలేనట్టు నిమ్మకి నీరెత్తినట్టు ఈ రవీంద్ర భారతి పెడతారు. అంటే ఈ కార్యక్రమం చాలా సకల చేసి తప్పుపడుతుంది. తప్పకుండా ఇది చాలా తప్పు విషయం. ఎందుకంటే మేము హైదరాబాద్ ఇప్పుడు మన సెన్నగారు చెప్పినప్పుడు మేము మన భూపాలపల్లి, మంచిర్యాల అందరి కళాకారులతో మేము దరఖాస్తు పెట్టించినాం. ఎందుకంటే మేము అంత దూరం ప్రయాణం వచ్చి కళాకారులు ఎంత శ్రమ ఉంటుంది కళాకారులకు. పాపం వాళ్ళకు ఏదో ఆశ, ఏదో ఇస్తారు ప్రభుత్వం విధంగా ఆశ. అంటే బచ్చాలు ఎంత అవుతాయండి? మగవాళ్ళు వచ్చారు, దరఖాస్తు పెట్టారు. ఎవరు మంచిర్యాల ఆసిఫాబాద్ ఎక్కడుందో చెప్పండి, వాంకిడి ఎక్కడుందో చెప్పండి. మన మహారాష్ట్ర బాటలో వాంకిడి ఉంటుంది, అక్కడ కళాకారు రవీంద్రబాద్ దరఖాస్తు ఇస్తే ఇంతవరకు సోయి లేదు. అక్కడ సంబంధించిన డైరెక్టర్ కానీ అధికార యంత్రాంగం ఈ 99 రూపాయల సకల కళలు ప్రదర్శించరండి. ఆంకిడి ఎక్కడండి? ఆసిఫాబాదు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా అంటే కళల కాళాచి జిల్లా. ఎంతోమంది మహనీయులు, డాక్టర్ సి నారాయణ రెడ్డి, ఎంతోమంది కళాకారులు ఆడ ఎదిగినారు. ఒగ్గుడోలు అక్కడనే, ఒగ్గుడోలు పుట్టింది కూడా అక్కడనే. చాలా పెద్ద వ్యవస్థ, జాతీయ స్థాయి లెవెల్లో ఉన్నారు. అలాంటి కళాకారులు గుర్తించి వాళ్ళని తీసుకురావాలి. ఎవరు ప్రదర్శన లేదు, ఎవరి వారే ఏమన్నా ఇది చాలా తప్పు, పొరపాటు. తప్పకుండా దీని బాధ్యత తప్పకుండా డైరెక్టరు, మన దీని రాష్ట్ర సంచాలకులైన డైరెక్టర్ తప్పకుండా బాధ్యత వహించవలసిందిగా బాధ్యత కోరుతూ ప్రత్యేకంగా దీని మీద ప్రత్యేకంగా మేము పోరాటం చేస్తాం. మళ్ళీ ఇంకొకటి, ప్రత్యేకంగా ఐడెంటిటీ కార్డ్స్ ఇస్తుండ్రు, గుర్తింపు కార్డు అనేది దరఖాస్తు చేసుకోమన్నారు. డిపిఆర్ఓ సర్టిఫికేట్ ద్వారా ఆ కళాకారునికి ఏం సర్టిఫికేట్ అనేది ఎలిజిబిలిటీ ఏంటిదని చూస్తున్నారు. ప్రత్యేకంగా అవన్నీ చూసి మరి ఇంతవరకు కూడా 9,000 మంది పైసలుగా దరఖాస్తు పెట్టుకున్నారు. ఆర్డర్ ఇవ్వాలి, ఆర్డర్ ఇచ్చేసి గుర్తింపు కాలేలే. చాలామందికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడం నుండి ఇంత 2.5 years అవుతుంది. మన కళాకారుల పెన్షన్ లేవు. ఇది చాలా అన్యాయం. ప్రభుత్వం చెప్పిన విధానం వేరు, దానికి సంబంధించి మేనిఫెస్టో పెట్టారు, మేము ఇది ఇస్తాం, మేము అది ఇస్తామని. ఇది చాలా తప్పు. త్వరలో మా సకల చేసి త్వరలోనే ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కలిసి ఆలోచన ఉంది. వీటిపైన తప్పకుండా ఈ కార్యక్రమాలపైన వీటన్నిటిపైన కూడా ప్రత్యేకంగా ఫిర్యాదు చేయవలసిందిగా ప్రత్యేకంగా మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. దీనిలో ఏం జరిగింది ఈ అవినీతి అక్రమాలపై వెలుగుతీసి ప్రత్యేకంగా ఎండగడతాం ప్రభుత్వ అధికారులని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కళాకారులు మన దగ్గర నుండి మా తెలంగాణ వ్యాప్తంగా వచ్చిన కళాకారులందరూ పేరు ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాం. నమస్కారం.